హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి సురేష్ అఫీషియల్ వ్లాగ్. సో అందరికీ చాలా మిస్ అవుతున్నానండి. చాలా రోజులైంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో ఇదైతే రీసెంట్గా నేను చేసిన లేయర్స్ కట్ హెయిర్ కట్ అనేది ఎప్పటి నుంచో నేను మన ఛానల్లో పెడదాం అనుకున్నాను. బట్ అట్ లాస్ట్ ఈరోజు అయితే కుదిరింది నాకు. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను లేయర్స్ కట్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇది నా సిగ్నేచర్ హెయిర్ కట్ అండి. నేనైతే ఎక్కువగా నా క్లయింట్స్కి హెయిర్ కట్ అనేది చేస్తాను. సో ముందు స్టార్టింగ్లోనే వీడియో చూసారు కదండి. మా క్లయింట్ ఏంటంటే చాలా ఫ్రీజీ హెయిర్తో తను వచ్చింది. తను ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించుకుంటుంది. సో ప్రీవియస్గా నా క్లయింట్స్ ఎవరో వాళ్ళు తన ఫ్రెండ్స్ అంట. సో తన రిఫరెన్స్ బట్టి తను వచ్చింది. అక్క మీరు హెయిర్ కట్ చాలా బాగా చేస్తారు అని చెప్పేసి, సారీ సొంత డబ్బా కొడుతున్నానని మాత్రం అనుకోవద్దు, నిజంగానే తను అలా చెప్పిందని చెప్పి మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఫ్రీజినెస్ పోవాలి అంటే స్పా అయితే నేను తనకి సజెస్ట్ చేశానండి. తను స్పా చేయించుకునేక హెయిర్ కట్ అయితే చేయడం జరిగింది. సో ఇదంతా హెయిర్ స్పా అనేది ప్రాసెస్ చూడండి, మీకే ఈ వేరియేషన్ అనేది తెలుస్తుంది. చాలామంది అంటే ఏదో అమౌంట్ కోసం అడుగుతున్నారు, సజెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ కాదండి. రియల్గా చెప్పాలి అని అంటే ఫ్రీజినెస్ పోవాలి అంటే స్పా ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. మీకు ఇన్స్టాంట్గా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఒకసారి స్పా చేయించుకుంటే మాత్రం మిరాకిల్స్ మ్యాజిక్స్ అనేవి జరగవు. అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా అది మంత్లీ వన్స్ అయినా స్పా చేయించుకుంటే చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ మెయింటెనెన్స్ కూడా చాలా స్మూత్గా ఫ్రీగా ఉంటుంది. సో నేనైతే రెగ్యులర్ స్పాస్ అయితే నేను ఖచ్చితంగా నా క్లయింట్స్కి అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో డిపెండ్స్, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అనేది కంపల్సరీ చేసుకుంటే బాగుంటుంది. కావాలి అని అనుకుంటే 15 డేస్కి ఒకసారి కూడా చేసుకోవచ్చండి. సో ఇలా అయితే మన స్పా అయితే కంప్లీట్ అయింది. సో ఇదైతే నా హెయిర్ కట్ వీడియో అండి ఇది. సో ఫస్ట్ అయితే క్లాసిక్ 4 సెక్షన్ అనేది తీసేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఆబ్వియస్గా ఎవరైతే హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారో వాళ్ళందరికీ క్లాసిక్ 4, నెక్స్ట్ హాఫ్ మూన్ షేప్, సెమీ సర్కిల్ ఇలా చాలానే ఉంటాయండి హెయిర్ క్లాసెస్లోనే. సో వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బికాస్ దే ఆర్ మోర్ దాన్ సీనియర్ దాన్ మీ. సో ఇదైతే నేను ఇలా తింది కొద్దిగా హెయిర్ వాల్యూమ్ ఉండడం వల్ల నేను ఎక్కువ పార్టిషన్స్ అనేది తీయడం లేదండి. హెయిర్ అంటే చూడడానికి వాల్యూమస్గా కనిపించినా సరే కొంతమందిది ఏంటంటే పట్టుకుంటే మనకి వాల్యూమ్ చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఇలా అయితే నేను బ్యాక్ డయాగ్నల్ సెక్షన్స్లోని ఇలా 3 పార్ట్గా డివైడ్ చేసుకొని, సో మనకి హెయిర్ కట్ అనేది ఎప్పుడైనా సరే మనకి లాంగ్ లెందీగా కావాలి అని అనుకున్నప్పుడు మనం సెక్షన్స్ అనేది యాంగిల్స్ ఎక్కువగా చేసుకోకూడదు. సో ఇక్కడ నేనైతే 0 డిగ్రీ నుంచి నేను తనకి స్టార్ట్ చేశాను, తర్వాత 90 డిగ్రీలో చేశాను. సో ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయాక సెమీ సర్కిల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి సేమ్ కిందది ఏదైతే మనం హెయిర్ కట్ చేసామో అది గైడ్లైన్ తీసుకుంటూ మనం నెక్స్ట్ ఇంకా ఫార్వర్డ్ హెయిర్ కట్స్ అనేవి చేయాలి. సో ఇలా అయితే మొత్తం మీరు చూస్తూ ఉండండి వీడియో లాస్ట్ వరకు. హెయిర్ కట్ అయితే అమేజింగ్గా వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చింది. కొంతమంది హెయిర్ కట్స్ ఏంటంటే వాళ్ళ లుక్నే మార్చేస్తుంది. సో ఇది నేను లుక్ ఈ అమ్మాయికి నేను లుక్ మార్చానా లేదా అనేది అది మీరే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయాలి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్ చేయొచ్చండి వెళ్ళి. సో ఇలా ఇక్కడైతే నేను ఫ్రంట్ హెయిర్ కట్ అనేది చేస్తున్నాను. దీనికి ఏంటంటే మీడియం లెంత్లో కావాలి, మరీ షార్ట్ వద్దు. ఫ్రంట్ ఫ్రింజెస్ అయితే ఏవైతే ఉంటాయో మన లేయర్స్లోని, యాక్చువల్లీ నేను తింది ఏంటంటే ఓన్లీ లేయర్స్ చేయలేదండి. లేయర్స్లోని వాల్యూమ్ ఎక్కువగా కనిపించేటట్టు కొద్ది వాల్యూమ్ కట్ అనేది కూడా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి నేను హెయిర్ కట్ అనేది చేయడం జరిగింది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి వీడియోస్ ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో పెడదామని నేను అనుకుంటున్నాను. బట్ టైం కుదరకపోవడం వల్ల చాలా లాంగ్ అయిపోతున్నాయండి. లాంగ్ వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకోవడం చాలా కష్టం యాక్చువల్లీ ఈ బిజీ షెడ్యూల్లోని. బట్ ఐ విల్ ట్రై టిల్ మై బెస్ట్. సో చూస్తున్నారా హెయిర్ కట్ అయితే ఫైనల్లీ ఇలా అయితే వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీకు కానీ నచ్చినట్లయితే నేను చేసిన హెయిర్ కట్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఈ కష్టానికి అయితే కావాలండి. సో ఫైనలీ ఇక్కడ నేను తన ఫేస్ అనేది రివీల్ చేయడం లేదండి డ్యూ టు సమ్ ప్రైవసీ ఇష్యూస్. సో ఇక్కడైతే తన ఫ్రంట్ వేరియేషన్ అయితే ఇలా వచ్చింది.
నెక్స్ట్ మనం ఇలా క్లచర్ మనం ఎప్పుడైనా పెట్టుకుంటే మాత్రం ఇలా ఫైనల్గా బ్యాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.